హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం సాంఖ్యక శాస్త్రం వార్షిక విద్యా ప్రణాళిక 2020-21 సంవత్సరం 3వ వారం 6వ వీడియో. ఈ వీడియో నందు అభ్యాసం 14.1 నుండి 7వ సమస్య మరియు 8వ సమస్య యొక్క సాధనను మనం చూద్దాం. ముందుగా డియర్ స్టూడెంట్స్, 7వ సమస్య. గాలిలో SO2 యొక్క సగటు సాంద్రతను కనుగొనండి. SO2 అంటే ఏంటి చెప్పగలరా? ఎస్, సల్ఫర్ డయాక్సైడ్. దాని యొక్క గాఢత, ఆ సాంద్రత ఇవ్వబడింది. అలాగే పౌనఃపున్యము చూడండి. SO2 యొక్క సాంద్రత 0 నుంచి 0.04 మధ్యలో ఉండే పౌనఃపున్యం 4. అలాగే 0.04 నుండి 0.08 మధ్యలో ఉండే సాంద్రత కలిగిన పౌనఃపున్యము 9. 0.08 0.12 మధ్యలో సాంద్రత కలిగిన పౌనఃపున్యము కూడా 9. అలాగే 0.12 అది కరెక్ట్ చేసుకోండి. 0.012 కాదు, 0.12. 0.12 నుండి 0.16 మధ్యలో కలిగిన పౌనఃపున్యము 2. అలాగే సాంద్రత 0.16 నుండి 0.20 మధ్యలో ఉండే పౌనఃపున్యం 4. అలాగే 0.20 నుండి 0.24 సాంద్రత యొక్క పౌనఃపున్యము 2గా ఇవ్వబడింది. ఇప్పుడు ఈ ఇవ్వబడిన దత్తాంశానికి మనం సగటు కనుక్కోవాలి. సగటన్నా, అంక మధ్యమన్నా, సరాసరి అన్నా ఒకటే. దాన్ని ఇంగ్లీష్లో అర్థమెటిక్ మీన్ అంటాము. మనకి 3 కేంద్రస్థానపు కొలతలు ఉన్నాయి. మొదటిది అంకమధ్యమము, రెండవది మధ్యగతము, మూడవది బాహుళకము. ఈ మూడింటిలో మొదటి కేంద్రస్థానపు కొలతే అంకమధ్యమము. ఇప్పుడు ఈ అంకమధ్యమం కనుక్కోవడానికి మనం 3 రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉన్నాం. ఒకటి ప్రత్యక్ష పద్ధతి, రెండవది విచలన పద్ధతి, మూడవది సంక్షిప్త విచలన పద్ధతి. మనకిచ్చిన తరగతులు, పౌనఃపున్యాల ఆధారంగా మనం ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని సమస్యను సాధించవచ్చు. మనం ఇప్పుడు ఈ సమస్యని సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా SO2 యొక్క సాంద్రతల్ని తరగతులుగా తీసుకుందాము. SO2 యొక్క సాంద్రత చూడండి, 0.00 నుండి 0.04. అది మొదటి తరగతిగా తీసుకుందాం. అలాగే రెండవ తరగతి 0.04 నుండి 0.08 రెండవ తరగతి, 0.08 నుండి 0.12 మూడవ తరగతి, 0.12 నుండి 0.16 తర్వాత తరగతి, 0.16 నుండి 0.20 తర్వాత తరగతి, అలాగే 0.20 నుండి 0.24 అనేది ఆఖరి తరగతి. ఇవన్నీ కూడా SO2 యొక్క సాంద్రతలు తరగతులుగా తీసుకున్నాం. వాటికి ఎదురుగా కలిగిన పౌనఃపున్యాలు 2, 9, 9, 2, 4, 2. ఇవన్నీ కూడా పౌనఃపున్యాలుగా తీసుకున్నాం. పౌనఃపున్యములన్నీ వరుసగా రాసుకున్న తర్వాత వెంటనే మనం కనుక్కోవాల్సింది సిగ్మా FI. సిగ్మా FI అంటే పౌనఃపున్యాల మొత్తము. వీటన్నిటిని కలపండి. 4, 9 కలిపితే 13, 13కు 9 కలిపితే 22, 22 ప్లస్ 2 24, 24 ప్లస్ 4 28, 28 ప్లస్ 2 30. అంటే సిగ్మా FI పౌనఃపున్యాల మొత్తము 30 అని వచ్చింది. ఎప్పుడు అంకమధ్యమం కనుక్కున్నా మనం తరగతి పౌనఃపున్యం రాసిన తర్వాత వెంటనే నెక్స్ట్ వచ్చే కాలం ఏంటి? తరగతి మధ్య విలువ. తరగతి మధ్య విలువ ఎలా వస్తుంది? ఏదైనా ఒక తరగతి యొక్క ఎగువ దిగువ హద్దులు 2 కలిపి 2 చేత భాగిస్తే తరగతి మధ్య విలువ వస్తుంది. అర్థమవుతుంది కదా? ఓకే. ఈ 0.00కి 0.04 కలిపితే 0.04, దాన్ని 2 చేత భాగిస్తే 0.02 అనేది మొదటి తరగతి యొక్క మధ్య విలువ అవుతుంది. అర్థమైంది కదా? అలాగే రెండవ తరగతి యొక్క మధ్య విలువ 0.04కి 0.08ని కలిపితే ఎంత వస్తుంది? 0.12 వస్తుంది. దాన్ని 2 చే భాగిస్తే 0.06. లేదా ఏ 2 వరుస ఎగువ హద్దులు లేదా దిగువ హద్దుల యొక్క తేడా అయినా చూస్తే ఆ తేడా 0.04గా ఉంది.
అందుకని దీనికి వరుసగా 0.04ను కలుపుకుంటూ వెళ్ళిపోయినా మనకు మధ్య విలువలు వస్తాయి. 0.02కి 0.04 కలిపితే 0.06, 0.06కి 0.04 కలిపితే 0.10, దీనికి మళ్ళీ 0.04 కలిపితే 0.14, దీనికి 0.04 కలిపితే 0.18, దీనికి మళ్ళీ 0.04 కలిపితే 0.22. ఇవి తరగతుల యొక్క మధ్య విలువలు. తరగతుల యొక్క మధ్య విలువలు వచ్చాయి. తరగతి యొక్క మధ్య విలువ కనుక్కున్న తర్వాత మనకున్న తరగతుల్లో అతిపెద్ద పౌనఃపున్యం కలిగిన తరగతిని కానీ లేదా మధ్యలో ఉండే ఏదో ఒక తరగతిని కానీ ఆ తరగతి యొక్క మధ్య విలువని మనం ఏగా తీసుకుంటాం. ఏ అంటే ఊహించిన సగటు, ఎజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు. ఇక్కడ ఈ పౌనఃపున్యాల్లో అతిపెద్ద పౌనఃపున్యం 9. ఆ 2 9లు ఉన్నాయి, కానీ ఇది మధ్యలో సుమారుగా మధ్యలో ఉంది. దీనికన్నా ఇది మొత్తం తరగతుల్లో ఇది మధ్య తరగతి కాబట్టి దీన్ని ఏగా తీసుకున్నాం. ఇది ఏగా తీసుకుంటే దీని తర్వాత కాలం చూడండి, డిఐ విచలనము ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. అంటే ఈ తరగతిని తీసుకుంటే ఇక్కడ ఏ విలువ 0.10, అలాగే మధ్య విలువ కూడా 0.10. అంటే 0.10లోంచి మళ్ళీ ఏ 0.10 తీసివేస్తే 0 వస్తుంది. అదే ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మధ్య విలువ 0.14, కానీ ఏ 0.10. అంటే 0.14లోంచి 0.10 తీసివేస్తే 0.04. అలాగే ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి 0.18లోంచి 0.10 తీసివేస్తే 0.08, 0.10 తీసివేస్తే 0.12. అలాగే ఈ తరగతుల యొక్క విచలనాలు మనం కనుక్కున్నాం. ఇప్పుడు పై తరగతుల యొక్క విచలనాలు కనుక్కుందాం. ఇక్కడికి వస్తే ఈ తరగతి యొక్క మధ్య విలువ 0.06, దానిలోంచి 0.10 తీసివేస్తే -0.04. ఇక్కడికి వచ్చేసరికి 0.02లోంచి 0.10 తీసివేస్తే -0.08. విచలనాలన్నీ వచ్చాయి. డిఐ వచ్చింది. డిఐ వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్షిప్త విచలనము యుఐ కనుక్కోవాలి. యుఐ కనుక్కోవాలంటే సూత్రం ఏంటి? డిఐని హెచ్తో భాగించాలి. హెచ్ అంటే తరగతి యొక్క అంతరము, తరగతి యొక్క ఎత్తు. ఏ 2 వరుస దిగువ హద్దులు లేదా ఏ 2 వరుస ఎగువ హద్దుల యొక్క భేదమే హెచ్ అవుతుంది. ఆ భేదం ఎంత? 0.04. అందుకని వీటన్నిటినీ 0.04 తోటి భాగిస్తూ ఇక్కడ సంక్షిప్త విచలనాన్ని రాసుకోవాలి. 0.08ని 0.04 తోటి భాగిస్తే మైనస్ ఉంది కాబట్టి -2 వచ్చింది. అలాగే -0.04ని 0.04తో భాగిస్తే -1 వచ్చింది. 0ని ఏ సంఖ్యతో భాగించినా మనకి 0 వస్తుంది. అలాగే 0.04ని 0.04తో భాగిస్తే 1, 0.08ని 0.04తో భాగిస్తే 2, 0.12ని 0.04తో భాగిస్తే 3. లేదా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే సంక్షిప్త విచలనంలో ఏకి ఎదురుగా 0 రాసుకుని పైన -1, -2, కింద +1, +2, +3 వరుసగా రాసుకోండి. ఇది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఇచ్చిన తరగతులన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు 0కి పైన -1, -2, -3, 0 కింద +1, +2, +3 వస్తాయి. ఇలాగ విచలనాలు వచ్చాయి. సంక్షిప్త విచలనాలు వచ్చాయి. యుఐ వచ్చింది. అలాగే పౌనఃపున్యం FI ఉంది. ఇప్పుడు ఈ రెండింటినీ గుణిస్తూ ఆ లబ్ధాన్ని ఇక్కడ రాసుకోవాలి. రాసుకునేటప్పుడు మైనస్ విలువలన్నీ ఒకవైపుకి ఒక వరుసలోను, ప్లస్ విలువలన్నీ ఒక వరుసలోను రాసుకుందాం. 4 × -2 -4 2 8, 9 × -1 -1 9, 9 × 0 0, 2 × 1 2 1 2, 4 × 2 4 2 8, 2 × 3 2 3 6. ఇప్పుడు ప్లస్ విలువలన్నీ ధనాత్మక విలువలన్నీ కలపండి. 2 8 కలిపితే 10, 10 6 కలిపితే 16, -8 9 కలిపితే 17, +16 -17 అంటే దీని విలువ -1 అని వచ్చింది. అంటే సిగ్మా FI UI
FIUIల లబ్ధముల యొక్క మొత్తము సిగ్మా FIUI -1, అలాగే సిగ్మా FI 30, అలాగే ఏ అంటే ఊహించిన సగటు 0.10. ఈ 3 విలువలు తెలిస్తే మనం ఇప్పుడు అంక మధ్యమాన్ని కనుక్కోవచ్చు. మన అంక మధ్యమం ఏ పద్ధతిలో కనుక్కుంటున్నాం? గుడ్, మన అంక మధ్యమాన్ని సంక్షిప్త విచలన పద్ధతిలో కనుక్కుంటున్నాం. అందుకని సంక్షిప్త విచలన పద్ధతిలో అంక మధ్యమం కనుక్కోవడానికి సూత్రం ముందుగా రాసుకుందాం. ఏంటి అంక మధ్యమం కనుక్కోవడానికి సూత్రం? సగటు A ప్లస్ సిగ్మా FIUI డివైడెడ్ బై సిగ్మా FI ఇంటూ H. ఇది సగటు కనుక్కోవడానికి సూత్రం. ఇప్పుడు ఇందులో ఏ విలువ 0.10 లేదా 0.1, అలాగే సిగ్మా FIUI విలువ -1, సిగ్మా FI విలువ 30, అలాగే H విలువ, H అంటే తరగతి అంతరం 0.04. ఈ ముందు సూత్రం రాసుకుని సగటు A ప్లస్ సిగ్మా FIUI డివైడెడ్ బై సిగ్మా FI ఇంటూ H. ఈ సూత్రంలో ఏ విలువ, సిగ్మా FIUI విలువ, సిగ్మా FI విలువ, అలాగే H విలువ ప్రతిక్షేపించి మొత్తాన్ని సూక్ష్మీకరిద్దాం. ఏ అంటే 0.1 ప్లస్ సిగ్మా FIUI అంటే -1 డివైడెడ్ బై సిగ్మా FI అంటే 30 ఇంటూ H అంటే 0.04. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 0.04 0.04 డివైడెడ్ బై 30. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 మైనస్, ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత దశాంశం తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తం దశాంశాన్ని తీసివేస్తున్నాం. తీసివేస్తే 4గా రాసాం. అంటే ఎన్ని స్థానాలు ఉన్నాయి దశాంశం తర్వాత? 2 స్థానాలు ఉన్నాయి. అందుకని 30కి పక్కన మరి ఒక 2 సున్నాలు చుట్టాలి. అంటే ఎంత అయింది ఇక్కడ? ఇది 4 డివైడెడ్ బై 3000 అయింది. 4ని 3000తో భాగించాలి. ముందు 4ని 3తో భాగించండి. 4ని 3తో భాగిస్తే 1.3 వస్తుంది. 1.3 వస్తుంది. దాన్ని ఇప్పుడు 1000తో భాగించాలి కాబట్టి 1.3ని 1000తో భాగిస్తే 0.0013 అయింది. అంటే 0.1 మైనస్ 0.0013. ఈ మొత్తం విలువ చూస్తే 0.0987. ఇది సగటు. అయితే ఇక్కడ విలువలో 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని 3వ స్థానానికి కానీ మనం సవరిస్తే అప్పుడు సగటు విలువ 0.099 అవుతుంది. ఎందుకంటే 8 తర్వాత స్థానం 7, 5 కన్నా ఎక్కువ కాబట్టి దీనికి 1 కలుపుకున్నాం. అందుకని ఇది 0.099. ఈ విధంగా 7వ సమస్య యొక్క సాధనను మనం తెలుసుకున్నాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ అభ్యాసంలోని 8వ సమస్యని సాధిద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. మీరు 8వ సమస్య ఇక చూడండి. 35 నగరాల సగటు అక్షరాస్యత రేటు కనుగొనండి. 35 నగరాల యొక్క సగటు అక్షరాస్యత రేటును మనం కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే అక్షరాస్యత రేటు అలాగే నగరాల సంఖ్యను పట్టిక రూపంలో ఇవ్వబడింది. మొదటగా 45% నుంచి 55% అక్షరాస్యత రేటు కలిగిన నగరాల సంఖ్య 3, 55% నుంచి 65% అక్షరాస్యత రేటు కలిగిన నగరాల సంఖ్య 10, 65% నుంచి 75% కలిగిన అక్షరాస్యత రేటు కలిగిన నగరాల సంఖ్య 11, 75% నుండి 85% అక్షరాస్యత రేటు కలిగిన నగరాల సంఖ్య 8, 85% నుండి 95% అక్షరాస్యత రేటు కలిగిన నగరాల సంఖ్య 3 అని ఇవ్వబడింది. ఇప్పుడు ఈ దత్తాంశానికి మనం సగటు కనుక్కోవాలి. మొత్తం నగరాల సంఖ్య 35 అని కూడా మనకు సమస్యలోనే ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ అక్షరాస్యత రేటుని తరగతి అంతరంగాను లేదా తరగతులుగాను అలాగే నగరాల సంఖ్యను పౌనపున్యంగాను మనం తీసుకుందాం. తీసుకుని పట్టికను నిర్మిద్దాం. ముందుగా తరగతులు ఏమవుతాయి? 45 55, 55 65, 65 75, 75 85, 85 95 ఇవన్నీ కూడా తరగతులు అయ్యాయి. అలాగే పౌనపున్యాలు 3 10 11 8 3 ఇవన్నీ కూడా పౌనపున్యాలు.
ఎప్పుడైతే పౌనఃపున్యం రాసామో వెంటనే పౌనఃపున్యాల మొత్తము సిగ్మా ఎఫ్ఐ కలపండి. 3 10 13 13 11 24 24 8 32 32 3 35 పౌనఃపున్యాల మొత్తము సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 35. తర్వాత మధ్య విలువ ఎక్స్ఐ. ఎక్స్ఐ ఎలా వస్తుంది? ఒక తరగతి యొక్క దిగువ ఎగువ హద్దులు రెండు కలపండి. 45 55 కలిపితే 100. 100ను 2తో భాగిస్తే 50 వచ్చింది. అంటే 45 55 తరగతి యొక్క మధ్య విలువ 50 అని వచ్చింది. అలాగే 55 65 కలిపితే 120. 120 2తో భాగిస్తే 60. 65 75ని కలిపితే 140. 140 2తో భాగిస్తే 70. అలాగే 75 85ని కలిపితే 160. 2తో భాగిస్తే 80. 80 95ని కలిపితే 180. 180 2తో భాగిస్తే 90. ఇలాగ మధ్య విలువలు వచ్చాయి. ఈ వచ్చిన మధ్య విలువలలో అతిపెద్ద పౌనఃపున్యం 11. 11కు ఎదురుగా ఉండే మధ్య విలువని మనం ఏగా తీసుకున్నాం. ఏ అంటే ఊహించిన సగటు ఏగా తీసుకున్నాం. ఇది ఏగా ఎప్పుడైతే తీసుకున్నామో ఇప్పుడు తర్వాత కాలం చూడండి. విచలనం డిఐ ఎలా వస్తుంది? విచలనం ఎక్స్ఐ మైనస్ ఏ సూత్రం ద్వారా వస్తుంది. ఇక్కడ ఈ 65 70 తరగతిలో విచలనం ఎలాగొస్తుందంటే ఇక్కడ మధ్య విలువ 70, అలాగే ఏ విలువ కూడా 70. 70లోంచి 70 తీసివేస్తే 0 వచ్చింది. దీని తర్వాత తరగతి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మధ్య విలువ 80, ఏ విలువ 70. 80లోంచి 70 తీసివేస్తే +10. అలాగే 90లోంచి 70 తీసివేస్తే 20. ఇది కరెక్ట్ చేసుకోండి. +20గా కరెక్ట్ చేసుకోండి. అలాగే ఈ తరగతి దగ్గర మధ్య విలువలోంచి ఏం తీసివేస్తే 60లోంచి 70ని తీసివేస్తే -10, 50లోంచి 70ని తీసివేస్తే -20. ఇవన్నీ కూడా విచలనాలు వచ్చాయి. నెక్స్ట్ యుఐ కాలం. యుఐ అంటే DI/H. ఇక్కడ DI అంటే విచలనాలు. ఈ ప్రతి విచలనాన్ని Hతో భాగించాలి. H అంటే తరగతి అంతరము లేదా తరగతి యొక్క ఎత్తు. ఏ 2 వరుస దిగువ హద్దులు లేదా ఏ 2 వరుస ఎగువ హద్దుల భేదమైన H అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది తేడా? 55లోంచి 45 పోతే 10 కాబట్టి H విలువ 10. ఇప్పుడు వీటన్నిటిని 10తో భాగిద్దాం. -20ని 10తో భాగిస్తే -2, -10ని 10తో భాగిస్తే -1, 0ని 10తో భాగిస్తే 0, 10ని 10తో భాగిస్తే 1. దీన్ని కరెక్ట్ చేసుకోమన్నాగా 20ని 20గా దీన్ని కరెక్ట్ చేసుకోమన్నాం కదా. అందుకని 20ని 10తో భాగిస్తే 2. ఇవి యుఐ విలువలు. ఇప్పుడు ఏం చేయాలంటే పౌనఃపున్యాన్ని అంటే ఎఫ్ఐని యుఐతో గుణిస్తూ ఇక్కడ రాసుకోవాలి. ఈ రాసేటప్పుడు రుణరాశులన్నీ ఒకవైపుగా ధనరాశులన్నీ ఒకవైపుగా రాసుకుంటున్నాం. 3 × -2 -3 6, 10 × -1 -10, 11 × 0 0, 8 × 1 8, 3 × 2 6. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ యుఐ కనుక్కుందాం. ధనరాశులన్నీ కలపండి. 8 6 కలిపితే 14, రుణరాశులు కలిపితే -8 -10 కలిపితే -16, +14లోంచి -16 తీసివేస్తే -2 వచ్చింది. అర్థమైంది కదా. అంటే సిగ్మా ఎఫ్ఐ యుఐ -2, సిగ్మా ఎఫ్ఐ 35, ఏ విలువ 70. ఇప్పుడు మనం అంకమధ్యమాన్ని సంక్షిప్త విచలన పద్ధతిలో సాధిస్తున్నాం కాబట్టి ముందుగా సంక్షిప్త విచలన పద్ధతిలో అంకమధ్యమం యొక్క సూత్రాన్ని మనం రాసుకుందాం. అంకమధ్యమము లేదా సగటు లేదా సరాసరి లేదా AM ఈజ్ ఈక్వల్ టు సూత్రం A ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది సగటు కనుక్కోవడానికి సూత్రం. ఇందులో ఏ విలువ ఎంత? A ఈజ్ ఈక్వల్ టు 70. అలాగే సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్ టు -2. అలాగే సిగ్మా ఎఫ్ఐ అంటే 35. అలాగే హెచ్ అంటే తరగతి అంతరము లేదా తరగతి యొక్క ఎత్తు 10. ఏ సగటు ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అని సూత్రం రాసుకుని ఈ సూత్రంలో ఏ విలువ 70, సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే -2, సిగ్మా ఎఫ్ఐ అంటే 35, హెచ్ అంటే 10 విలువలు ప్రతిక్షేపించాం.
ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిద్దాం. 70 ప్లస్ ఇప్పుడు చూడండి -2/35 ఇంటూ 10. ఈ 35లోను 10లోను 5 పోతుంది. 10లో 5 2 సార్లు, 35లో 5 7 సార్లు పోతుంది. ఇక్కడ ఈ 10లో 5 2 సార్లు కదా పోయింది, 2 సార్లు పోయింది కాబట్టి ఈ 2 ఇంటూ ఈ -2 -4 డివైడెడ్ బై 35లో 5 7 సార్లు పోయింది. అంటే 70 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4ని 7తో భాగించండి. 4ని 7తో భాగిస్తే మనకి 0.57 వచ్చింది. 0.57. ఇప్పుడు 70లోంచి 0.57ని తీసివేస్తే 69.43. దేర్ఫోర్ మనకిచ్చిన దత్తాంశం యొక్క సగటు 69.43 అని మనకి వచ్చింది. డియర్ స్టూడెంట్స్, ఈ సమస్యతో మనం 14.1 అభ్యాసంలోని అన్ని సమస్యలను సాధించగలిగాం. ఇక్కడ 3 పద్ధతులు ఉపయోగించాం. ప్రత్యక్ష పద్ధతి, అలాగే విచలన పద్ధతి, అలాగే సంక్షిప్త విచలన పద్ధతి. ఈ 3 పద్ధతుల్లోనూ సంక్షిప్త విచలన పద్ధతి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తూ ఎక్కువ సమస్యలను సాధించాం. మిగిలిన 2 పద్ధతులు కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి వాటి ఆధారంగా 1-2 సమస్యలను మాత్రమే సాధించాం. అయితే ఎక్కువ సమస్యలను సంక్షిప్త విచలన పద్ధతిలోనే సాధించాం. ఈ సంక్షిప్త విచలన పద్ధతి మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్నే తరువుగా మీరు అర్థం చేసుకుని నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఎక్కువ సమస్యలు ఈ పద్ధతిలో సాధించబడ్డాయి. డియర్ స్టూడెంట్స్, ఈ సాంఖ్యిక శాస్త్రం యొక్క పరిచయము, కీలకాంశాలు, అలాగే అభ్యాసం 14.1 నుండి చేసిన అన్ని వీడియోల యొక్క లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని మరి ఒకసారి మీరు చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.